ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 461వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇంతవరకు భగవంతుడు త్రివిధ తపస్సుల గురించి చెప్పాడు. ఏంటి? శారీరక, వాచిక, మానసిక తపస్సులను గురించి చక్కగా చెప్పాడు. ఇప్పుడు గుణభేదంతో మళ్ళీ 3 విధాలుగా వాటిని విభజించి చెప్తున్నాడు. గుణాలంటే ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక గుణభేదాలతో మళ్ళీ వాటిని విభజించి చెప్తున్నాడు అన్నమాట. 17వ శ్లోకంలో సాత్విక తపస్సును గురించి, దాని యొక్క లక్షణాల గురించి మనకి వివరించబోతున్నారు స్వామి. ఏమంటున్నారు 17వ శ్లోకంలో స్వామి? శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే అంటారు స్వామి అన్నమాట. అంటే కుంతి కుమారా, కాయక, వాచిక, మానసిక రూపాలైనటువంటి తపస్సుల గురించి విన్నావు కదా. మరి ఇప్పుడు ఆ తపస్సుల్లో కాయిక, వాచిక, మానసిక తపస్సులు సాత్విక తపస్సులుగా ఎలా ఎన్నపడతాయో వినవయ్యా అంటున్నాడు అన్నమాట. ఇందులో ఎలా ఎన్నబడతాయి అవి అంటే, ఫలాసక్తి లేకుండా, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రతిఫలాపేక్ష లేకుండా, రెండవ లక్షణం ఏంటి? సమచిత్తంతో, మూడవది ఏంటంటే పరమశ్రద్ధతో. ఫలాపేక్ష లేకుండా, సమచిత్తంతో, పరమశ్రద్ధతో శారీరక, కాయక మరియు వాచిక మరియు మానసిక తపస్సులను ఆచరించినట్లయితే ఆ తపస్సులు సాత్విక తపస్సులు అని అనబడతాయి అంటున్నారు స్వామి అన్నమాట. ఇప్పుడు ఫలాసక్తి లేకుండా ఉండడం అంటే ఫలమునందు అపేక్ష లేకుండా ఉండడం, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కర్మలు చేయడం అనేది భగవద్గీతలో మాటిమాటికి మనకి చెప్పబడింది అనమాట. స్వామి పదే చెప్పారు. ఏంటంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేటువంటి విధానాన్ని చాలాసార్లు మనకి ఆ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ నియమాన్ని, అంటే ఆ ఫలాపేక్షను కోరకుండా చేసేటువంటి ఆ నియమాన్ని తపస్సు విషయంలో కూడా ఇక్కడ అన్వయిస్తున్నారు స్వామి అన్నమాట. ఎవరైతే ఫలం మీద అపేక్ష పెట్టుకుని, ఫలం మీద కాంక్ష పెట్టుకుని, ఫలాన్ని కోరి గనక ఏ పనైనా చేస్తారో వాడి యొక్క ప్రయత్నమే కొద్దిగా శిథిలత్వం ఏర్పడుతుంది. అంటే ప్రయత్నంలోనే లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే అతని మనసంతా కూడాను ప్రతిఫలం మీద, రాబోయే ఫలం మీదనే ఉన్నప్పుడు అతను చేసేటువంటి ఆ పని మీద పూర్తిగా ఆయన మనసుని లగ్నం చేయలేడు. అందువల్ల అతని ప్రయత్నంలోనే అతనికి శిథిలత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతిఫలాపేక్ష కలిగిన వాడు ఫల ప్రాప్తి కోసం అసత్యాచారానికి కూడాను పాల్పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనేనేమో మొట్టమొదట ఈ ఫలాకాంక్షని రహిత స్థితిని మొట్టమొదట చెప్తున్నారు స్వామి మనకు. కాబట్టి ఆ ఫలాపేక్ష లేకుండా ఉండడం అన్నది ఈ సాత్విక తపస్సుకి మొట్టమొదటి లక్షణంగా ఇక్కడ చెప్పబడింది. రెండవది ఏంటంటే అపలాకాంక్షిభిర్యుక్తైః అన్నాడు. అంటే యుక్తుడు అన్న పదం ఇక్కడ వాడారనమాట. యుక్తుడు అంటే ఎవరు? యోగయుక్తుడు అని అర్థం అనమాట. యోగం అంటే ఏంది? సమత్వం, బ్యాలెన్స్డ్గా ఉండడం. భగవద్గీత 2వ అధ్యాయంలో 48వ శ్లోకంలో చెప్పింది ఏంటి? సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం ఉండడమే యోగము. సమచిత్తంతో, నిర్వికార చిత్తంతో చేయబడినటువంటి తపస్సు అది కాయకం కానీ, వాచకం కానీ, మానసికం కానీ అది సాత్విక తపస్సు అని చెప్పబడుతుంది.
బ్యాలెన్స్డ్ మైండ్తో, సమచిత్తంతో, నిర్వికారంతో. వికారం అంటే ఆలోచనారహిత స్థితి అనమాట. వికారం అంటే మార్పు అని అర్థం, అంతే. ఆలోచనలు ఉండడం, నిర్వికల్పము, నిర్వికారము, ఇవన్నీ కూడాను ఒకే పర్యాయ పదాలు అనమాట. సమచిత్తంతో, నిర్వికార చిత్తంతో చేయబడినటువంటి తపస్సు, అది కాయిక తపస్సు అయినా, వాచిక తపస్సు అయినా, మానసిక తపస్సు అయినా సరే, అది సాత్విక తపస్సు. ఇది సమచిత్తంతో చేయబడితే, ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే, మొట్టమొదటి లక్షణం. సమచిత్తంతో చేసినట్లయితే అది సాత్వికం అని చెప్పబడుతుంది. లేకపోతే ఈ యొక్క సాత్విక తపస్సుకు మూడవ లక్షణం ఏమిటంటే శ్రద్ధ అన్నమాట. పరమ శ్రద్ధతో చేయబడినటువంటి తపస్సు అది కాయికంగాని, వాచికంగాని, మానసికంగాని సాత్వికంగా పరిగణింపబడుతుంది. ఇది మూడవ లక్షణం. తపస్సు అంటున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఆ తపస్సు అంటే మళ్ళీ జడలు గడ్డాలు అవి కాదు. ఏ పనినైనా సరే తపిస్తూ చేసేటువంటి ప్రతి పని తపస్సే అన్నమాట. అది మనం బేసికల్గా ఆ టెక్నికల్ వర్డ్స్ నుంచి బయట రావాలన్నమాట. తపిస్తూ తపిస్తూ చేసేటువంటి ప్రతి పని తపస్సే. పరహితము దైవహితం కొరకు చేసే యజ్ఞంలాగా అన్నమాట. కాబట్టి ఈ విధంగా పరమ శ్రద్ధతో చేయబడినటువంటి తపస్సు అది మూడు రకాల్లో దేనికి చెందినప్పటికి కూడాను అది సాత్విక తపస్సుగానే పరిగణింపబడుతుంది. అల్ప శ్రద్ధ గలవాడు నిష్టలో నుండి మధ్యలోనే జారిపోతాడు. శ్రద్ధ వాడికి మొక్కువ అని శ్రద్ధగాన లేనట్లయితే జారిపోతాడు మధ్యలోనే. అందుకనే పరమశ్రద్ధ అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. పరమశ్రద్ధ కలవాడు అది సాధించే వరకు, తీరం చేరే వరకు వాడు ఆగడనమాట. శ్రద్ధ ఉండే చోట ఉత్సాహం ఉంటుంది. ఆంజనేయుని శ్రద్ధ చూడండి, సముద్రాన్నే దాటించింది. ప్రహ్లాదుని శ్రద్ధ అగ్నినే చల్లగా చేసిందనమాట. మార్కండేయుని శ్రద్ధ మార్కండేయుని మృత్యుంజయుడిగా చేసిందనమాట. మీరాబాయి శ్రద్ధ విషాన్ని అమృతతుల్యంగా మార్చిందనమాట. కాబట్టి పరమ శ్రద్ధతో చేయబడేటువంటి తపస్సు ఏదైతే ఉందో అది సాత్విక తపస్సు అని చెప్పబడింది. ఇప్పుడు మూడు లక్షణాలు వచ్చేసాయి. ఒకటి ఫలాకాంక్ష ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండడం, రెండవది ఏంటంటే సమత్వం కలిగి ఉండడం, మూడవది ఏంటంటే శ్రద్ధతో చేయడం. చేసేటువంటి ఈ వాచిక, కాయక, మానసిక కర్మలు తపస్సులు ఏవైనా సరే అవి సాత్విక తపస్సులు అని అనబడతాయి. భారతీయ ఋషులు తపోధనులు అనేటువంటి పేరు. వారికి తపస్సే ధనం, ఐశ్వర్యం. ఒకానొక సర్వసంగ పరిత్యాగి అయినటువంటి సన్యాసి రాజర్షి, ఆ రాజర్షి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా నీ తపస్సుకు ఫలితంగా నీకు నేను స్వర్గాన్ని ఇస్తున్నాను, స్వర్గానికి రాయ్యా దయచేయి అని చెప్పి ఆహ్వానిస్తాడట. ఆ రాజర్షి, అయ్యా స్వర్గంలో తపస్సు చేసుకునేటువంటి వీలుందా అని అడిగాట. వీలు లేదు అన్నాడు. అట్టయితే నాకు ఆ స్వర్గం అవసరం లేదు పో అని తపస్సులో నిమగ్నమయ్యాడు. ఇటువంటి వారే తపోధనులు, ఇటువంటి వారే ధ్యాన యోగులు అనమాట. ఇట్టి ధ్యాన యోగులు మన ముందు చెప్పబడిన శారీరక, మానసిక, వాచిక తపస్సులను కలిగి ఉండి ఫలాన్ని కోరకుండా తపస్సు చేస్తారనమాట వీళ్ళు. ఈ తపస్సునే సాత్విక తపస్సు అని అంటున్నాము. వీళ్ళు సమత్వంతో చేస్తారు. అదేవిధంగా వీళ్ళు పరమశ్రద్ధతో తపస్సుని చేస్తారనమాట. ఇటువంటిదే సాత్విక శ్రద్ధ కిందకి వస్తుందన్నమాట. ఈ లక్షణాన్ని శంకరుల వారు ఏమంటారంటే ఆస్తిక్య బుద్ధి అనేటువంటి పదాన్ని వాడతారు దీనికి, ఈ రకమైనటువంటి లక్షణాన్ని. కాబట్టి ఇది. ఇకపోతే ఈ మానసిక తపస్సు యొక్క ఫలితం ఏంటంటే, ఇప్పుడు మనం ఇతరులతో ఏదైనా ఒక పని చేయించాలంటే ఇలా రావయ్యా నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి అని వాక్కుతో చెప్పాల్సి ఉంటుందన్నమాట. అలా కాక మానసిక తపస్సు కలిగిన మహనీయులట మనసులో సంకల్పించినారంటే చాలు, ఎక్కడ ఎవరు ఏది ఆ వ్యక్తి ఏం చేయాలనో ఆ పనులు జరిగిపోతాయట. మహనీయులు చెప్పేటువంటి మాట అన్నమాట. కాబట్టి మానసిక తపస్సుకు అంత గొప్పతనం ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఆ అర్థం చేసుకోవడానికి కోసమే మనకి మానసిక తపస్సు లక్షణాలన్నీ కూడాను ఈ 16వ శ్లోకంలో చెప్పడం, 17వ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి.